అందరికీ నమస్కారం. ఐబొమ్మ ఫ్యాన్స్, ఐబొమ్మ రవి ఫ్యాన్స్ అనే చెప్పాలి. అయితే ఐబొమ్మ రవి గురించి అప్డేట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే తనకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది, బెయిల్ కూడా వచ్చినట్టు. దాని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఐబొమ్మ రవికి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు తనకి బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది, ఏంటి సార్? ఐబొమ్మ రవి అలియాస్ దాన్ని ఏమంటారు, ఏ సినిమా, పైరసీ ఠాగూర్ అనాలి. పైరసీ ఠాగూర్ అని ఎందుకు అంటున్నానంటే, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ సీన్ని పెట్టి ఓదరగొట్టి ఆ డైలాగుల్ని ఆ సీన్ని ఐబొమ్మ రవికి సింక్ చేసి అక్కడ కోర్టులో లాయర్ ఆహుతి ప్రసాద్ ఉంటారు, చిరంజీవి గారు ఠాగూర్ ప్లేస్లో చిరంజీవి గారు. సో ఆ చిరంజీవి గారి ప్లేస్లో ఐబొమ్మ రవిని పెట్టారు. అక్కడ లాయర్ ప్లేస్లో దిల్ రాజు గారిని పెట్టి క్లోజ్ చేసి ఆయన ఏదో ఉత్తముడు అన్నట్టుగా చూపించారు. బట్ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్లు ఎంత నష్టపోయి ఉంటారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే, ఎవరికైతే కష్టపడకుండా ఈజీ మనీ కానీ ఈజీగా కంఫర్ట్ కానీ యాక్సెస్ అవుతుందో వాళ్ళందరూ ఆ కంఫర్ట్ జోన్కే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది అరే ఈ డబ్బులు పెట్టరా వచ్చేస్తాయి అంటే, అట్లాంటి ఎవడైతే ఈజీ మనీకి బెట్టింగ్కి అలవాటు పడతాడో అదే బెట్టింగ్ కూడా వీడు కూడా అరే 50,000 కట్టారా, వస్తే 5 లక్షలు రా, పోతే 50,000 రా, ఇలా ఎంతమంది ఎన్ని 50,000, అది ఆడికి ఆలోచన ఉండదు. ఆడెవడికి పోయి నాకు అనవసరం, నా 50,000కి 5 లక్షలు వచ్చిందా లేదా ఇలాగ ఆలోచిస్తాడంటే, ఈడు కూడా ఆడలా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఏ ఐబొమ్మ రవికి అయితే సపోర్ట్గా మాట్లాడారో కొంతమంది సోషల్ మీడియాలో, సో వాళ్ళందరూ కూడా సినిమాకి వెళ్లకుండా, ఓటీటీ ఫీ పే చేయకుండా, ఓకేనా, లేదంటే కనీసం దాన్ని డిటిహెచ్ రీఛార్జ్ చేయకుండా శాటిలైట్ టీవీలో కూడా చూడకుండా ముందే చూసేద్దామని తాపత్ర ఫోన్లో చూసేస్తున్నాడు. ఓకే. సో అలాంటి వాళ్ళందరికీ దేవుడు అయిపోయాడు. సరే, అయిపోతే అయ్యాడు. తన ఫ్యామిలీ లైఫ్ ఏదో డిస్టర్బ్ అయ్యిందని చెప్పి భార్యతో విడాకులు అయిపోయి సరిగ్గా సంపాదించలేకపోతున్నాడు, ఆవిడ తిట్టిందని, ఆవిడ అత్తగారు కూడా తిట్టిందని, ఏవో రకరకాల అప్పట్లో కథనాలు విన్నాం. విన్న తర్వాత మొత్తానికి టెక్నాలజీ ఏదో నేర్చుకున్నాడు, సినిమాలు అప్లోడ్ చేయడము, దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది వాడు మనుషులు ఉంటారు కదా గూఢచారులు, ఆయన ఒక్కడే చేసేయగలడా. కాకపోతే ఏంటంటే అక్కడ సూత్రధారిని కనిపెట్టారు, కానీ మిగతా పాత్రధారులు కూడా సెజరింగ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుద్దంటే, ఈ పాత్రధారులు వేరే ఐబొమ్మ రవి లాంటి ఇంకోటి కనెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఇంకోటి పుట్టుకొస్తుందిగా. డకండ సినిమా ప్రొడ్యూసర్స్ పేరు వాళ్ళైతే క్లియర్గా చెప్పారు కదా, ఇప్పుడు పట్టుకున్నది ఒక్క దొంగనే. ఒక్క దొంగను పట్టుకోగానే దొంగతనాలన్నీ ఆగిపోతాయా? ఎంతమంది దొంగలు ఉన్నారు దేశంలో, ప్రపంచంలో? అలాగా ఐబొమ్మ రవిని పట్టుకున్నారు, అయిపోయింది, సాల్వ్ అయిపోయిందా? సార్, ఇప్పుడు ఐబొమ్మ రవి బయటికి రాగానే అంటే ఇంటర్వ్యూస్ తోటి ఏమన్నా హంగామా ఉంటుంది అనుకోవచ్చా? ఏమో, ఆయన ఇలాంటి విషయాల్లో ఆయన చాలా ముదురు, చాలా తెలివైనోడు. పోలీసులకి ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేయడం రాంగ్ స్టెప్ అయింది అక్కడ. ఇప్పుడు అందర్వాడి సినిమాలో మీరు క్లైమాక్స్ సీన్ చూసారో లేదో, చిరంజీవి గారిది. అందులో విలన్ ఏం చేస్తాడంటే, అరే నువ్వు రా, వచ్చి నీ కోడలు తీసుకెళ్ళు అని చిరంజీవికి రమ్మంటాడు. పక్క నుంచి సునీల్ వచ్చి, ఎవడు చేసావు, అది వీరబాబు చేసావా, మొత్తం నాశనం చేసేసావు, ప్లాన్ అంతా, వాడు వచ్చాడంటే మొత్తం సంకనాగిపోతావు అని తిడతాడు. అంటే అలాగ సక్సెస్ అయ్యే లోపు ఎందుకు వాడిని పిలాలి, వాడిని ఎందుకు గోక్కడం? చిరంజీవి హీరో కదా, సినిమాకి హీరో కదా, ఆయన వస్తే మొత్తం వీరాది వీరుడు వాడు అసలే అని చెప్పి సునీల్ అంటాడు అనమాట. అలాగా ఈయన చేసుకోవచ్చు కదా, ఒక పాత అడ్రస్ కనిపెట్టారు, బ్లాక్ చేశారు, ఇంకోటి పుట్టించాడు, ఇంకోటి అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. సో దానికి పెద్ద పోటుగాడు లాగా దమ్ముంటే పట్టుకో శకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటాడు అది పుష్ప సినిమాలో. అలాగా దమ్ముంటే పట్టుకోవడం ఛాలెంజ్ చేశాడు. ఇంకా వాళ్ళు అదే పనిగా నిఘా పెట్టారు. ఏమవుతుంది, నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే 48 అవర్స్లో ఎవరినైనా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టగలుగుతారు. వీళ్ళు ఛాలెంజ్ చేశారు, అమ్మా ఇడేదో మనకే ఛాలెంజ్ విసురుతాడా, మొత్తం సైట్లు గీట్లు, వాడు కదలికలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు ఏంటి, ఆ లావాదేవీలు ఏంటి, తర్వాత ఈ సైట్ల ద్వారా 1xBet లాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏమొస్తున్నాయి అని ఒక్కొక్కటిగా సిజరింగ్ ఇచ్చుకుంటూ. సార్, ఇక్కడ పోలీసుల గురించి అంటే కామన్ ఆడియన్స్ ఏమంటున్నారంటే, వాళ్ళ వైఫ్ వచ్చి పట్టించడం వల్ల ఎంత త్వరగా లేదు, అది ఇప్పటి నుంచో అంతగా సత్సంబంధాలు లేవు, బిడ్డ కూడా ఉందన్నట్టుగా అన్నారు, కానీ అదేం లేదు. బట్ ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల ద్వారా చేసే మనీ ట్రాన్సాక్షన్స్ కోసం ఎవరి దగ్గర నుంచో రావాల్సిన మనీ కోసమే ఆయన ఇక్కడికి వచ్చాడు.
హైదరాబాదు కుకటపల్లిలో ఇది రెయిన్బో విస్తాస్ ఏదో ఇచ్చారు కూడా. ఆ అపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఆయన ఫ్లాట్లో, ఆయన సొంత ఫ్లాటో లేదా ఫ్రెండ్దో తెలీదు, అక్కడ ఉండగా మొత్తానికి చిక్కాడు అనేది మనకు పోలీసులు అందించిన, పోలీసులు చెప్పిన బులెటిన్ ప్రకారం సోషల్ మీడియాలో కానీ మీడియాలో వచ్చిన కథనాలు అయితే ఇవి. సో ఇవి ఏమంటే తప్పు చేసినోడికి అదొక పనిష్మెంట్ అండి. అది ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్గా పక్కా స్కెచ్ చేసినా చిన్న హింటే వదులుతాడు. అది శాపం తప్పు చేసిన వాడికి. ఆ చిన్న శాపం వల్ల మొత్తం వీళ్ళు తీగలాగితే డొంకంతా కదిలిపోతుంది. సార్ ఇప్పుడు కండిషన్లు కూడా చాలా గట్టిగా స్ట్రిక్ట్ గా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎలాంటి కండిషన్స్ అంటే బెయిల్, ఇప్పుడు అరెస్ట్ ఇంచుమించు 6 నెలలు దాటినట్టుంది, బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తే ఆబ్వియస్లీ ఏముంటది, వారానికి ఒక రోజు వచ్చి సంతకం పెట్టాలి. మాకు సంప్రదించకుండా, మమ్మల్ని అడగకుండా ఈ నగరం దాటి వెళ్ళడానికి వీల్లేదు. తర్వాత మీరు విదేశాలకు పారిపోయే అవకాశం లేదు. అందుకు మీరు ఒకవేళ పిచ్చి చేస్తారేమో ముందు పాస్పోర్ట్ని హ్యాండ్, మీకు అర్థమైందా? ఫోన్ వాడడానికి వీల్లేదు. ఫోన్ ఒకవేళ వాడినా ఇంటర్నెట్తో కూడిన ఫోన్ వాడకూడదు. ఒకవేళ ఇంటర్నెట్ వాడితే ఖచ్చితంగా పోలీసుల సమక్షంలో దేని పర్పస్లో ఇంటర్నెట్ వాడుతున్నామని తెలియాలి. ఎందుకంటే మొత్తం అంతర్జాతీయంగా ఆడికి ఏవేవి ఉన్నాయి, అక్కడ లక్షద్వీపుల దగ్గర ఏదో ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా దగ్గర ఏదో దీవులు ఉన్నాయి, కరేబియన్ దీవులు ఏమంటారు, ఆ దీవుల దగ్గర ఏదో ఒక దీవిలో సిటిజన్షిప్ తీసుకొని, అంటే ఇంచుమించు ఒక ఎన్నో లక్షలు పే చేశాడంట. 80 lakhs ఎంతో పే చేసి, 8 lakhs సంథింగ్ గుర్తులేదు, పే చేసి ఆ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే హాయిగా ఆ దీవిలో ఉంటున్నాడంట. సో ఉంటూ ఇప్పుడంతా ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా జరిపేదే కదండి. ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు, మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతున్నాయి, చాలా కోట్లు సంపాదించాడు, బాగానే ఉంది. సార్ ఇప్పుడు యాక్చువల్లీ అంటే తనకున్న ఈ మనీ అంతా తీసేసుకోవటం జరిగింది కదా, సో అవి రిటర్న్ ఇస్తారు ఐబొమ్మ రవి? తీసేసుకోలేదే, ఫ్రీజ్ చేసుంటారు. ఆయన అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసుంటారు. ఫ్రీజ్ చేసినా కొన్ని చేసుంటారు, అన్నీ కాదు. వాడిని ఏం అడిగినా ఏం చెప్పాడంట, నాకు గుర్తులేదు, నాకు తెలీదు, వాళ్ళతో ట్రాన్సాక్షన్ అప్పుడెప్పుడో చేశాను కానీ నాకు ఇప్పుడు అదేం లేదు, వాళ్ళ నెంబర్స్ అయ్యో నాకు ఐడియా లేదని చెప్తున్నాడంట. ఎవరైనా ఏం చెప్తారు, మరీ కొట్టి ఇలా చెప్పి సినిమాలో చూపించినట్టు చెప్పరా డాష్ అని తిట్లు అవే ఉండవు. పైగా అలరాలు కొడితే మీరు అన్నట్టు ఫ్యాన్స్ దేవుడు అయిపోయాడు ఆయన సామాన్యులకి. ఎందుకు, ఫ్రీగా సినిమాలు చూపించాడు కాబట్టి. సో అంటే ఫ్రీకి, పథకాల నుంచి సినిమాల నుంచి అన్నిటికీ ఫ్రీకి అలవాటు పడిపోయారండి ఎక్కువ. అది మాత్రం వాస్తవం. ఆ ఫ్రీకి అలవాటు పడిపోవడం వల్ల ఇట్లాంటి దొంగలను కూడా దేవుళ్ళుగా, అంటే ఇప్పుడు వాస్తవానికి అది చేసిన తప్ప కాదా? అంతే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు కష్టపడి ఒక వంట వండారు, నేను తీసుకెళ్ళిపోయి నేనే వండా అని చెప్పి నా పేరు వేసుకుని నేను అందరికీ నాకు పెట్టేస్తే ఎంతవరకు కరెక్ట్? అది మీకు లాసే కదా. లేదా మీరు అదే వంటని కర్రీ పాయింట్ పెట్టి అది అమ్ముకోవాలనుకున్నారు, అది తీసుకొచ్చి నేను అమ్మేస్తే, మీరు కష్టపడి కర్రీ పాయింట్ పెట్టుకొని మీరు కూరలు వండితే పైసలు నాకా? కరెక్ట్ కాదు కదా. పైగా పేరు, అరే అమ్మా ఇది తీసుకొచ్చి అంతమందికి దానం ఫ్రీగా ఇస్తున్నారా, అది ఫ్రీ, నువ్వు వండితే కదా నీకు తెలిసేది, పక్కూడదు కాబట్టి తీసుకొచ్చి ఇస్తున్నావు. పోనీ నువ్వేదో ఫ్రీగా చేస్తున్నావా? నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేసి కదా డబ్బులు తీసుకొస్తావు కదా. నువ్వు ఫ్రీగా చేస్తే అయ్యో దేవుడే, ఎందుకంటే టికెట్ రేట్లు 200, 300 అయిపోతుంది, స్నాక్స్ పాప్కార్న్ డబ్బా 150 రూపాయలు అయిపోతుంది, అయ్యో సామాన్యుడికి చూడలేడు అంటే అప్పుడు దేవుడే కాదు కదా. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ కోట్లు కుమ్మరించేస్తూ దీని పైగా పేదవాళ్ళకి ఏదో ఫ్రీగా సినిమాలు ఇస్తున్నా అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో మన చట్టాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా సర్లే ఎక్స్క్యూజ్, సరే బెయిలు ఇట్లా అవుతుంటాయి. ఆ దొంగ వైపు వాదించేది ఒక లాయరే, మంచోళ్ళ వైపు వాదించేది లాయరే. ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం? అంటే ఆ తప్పుడు పని చేసే వైపు వాదించేవాళ్ళందరూ తప్పుడు లాయర్లు అంటే ఎవరికైనా కోపం వస్తుందిగా, కరెక్ట్ కాదుగా. ఇప్పుడు వీళ్ళు తప్పు వెర్షన్లో వీళ్ళు తప్పు కాదంటారు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు తప్పు కాదంటారు. నడవనివ్వండి, ఎన్నాళ్ళు నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.